ఎప్పుడూ ఎవరో నీతో మాట్లాడాలని తొందరపడకు. ఎందుకంటే వాళ్ళు నిన్ను కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళే నీ దగ్గరికొస్తారు. ఇతరుల మీద అతిగా నమ్మకం పెట్టుకోకు. ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రపంచం వాళ్ళకుంటుంది. ముందుగా వాళ్ళని వాళ్ళు చూసుకున్నాకే నీ గురించి ఆలోచిస్తారని గుర్తుపెట్టుకో. ఎవరినైనా కోల్పోవడమే అత్యంత బాధ అనుకుంటాం. కానీ నిజమైన బాధ ఏంటంటే ఇతరుల కోసం మనల్ని మనమే మర్చిపోవడం, మన విలువను మనమే గుర్తించలేకపోవడం. సులభంగా ఎవ్వరికీ దొరకకు, చులకనగా తీసి పడేస్తారు. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ను తగ్గించుకొని మరీ ఎవరిని ప్రేమించకు. ప్రేమ అవసరమే, కానీ నీ పరువును తీసే ప్రేమ నీకు అవసరం లేదు. ఇక్కడ ఎవరూ నీ వాళ్ళు కాదు. నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి మాట్లాడుతున్నారు. నువ్వు ఒకసారి మౌనంగా ఉండి చూడు, నీ విలువ అర్థమవుతుంది. ఏడవడం తప్పు కాదు, కానీ మన కన్నీటిని చూసి కూడా జాలిపడని వారి కోసం ఏడవడం తప్పు. అది ప్రేమించేటప్పుడైనా, పెళ్లి చేసుకున్నాకైనా. అటునుంచి రావడం లేదని బాధపడటం కంటే ఇటు నుంచి ఇవ్వడం మానేయడం మంచిది. అది ప్రేమైనా, విలువైనా. మన జీవితంలో నుండి ఎవరో వెళ్ళిపోతే బాధపడొద్దు. వాళ్ళు మన ప్రయాణంలో ఒక పాఠం మాత్రమే. నిజంగా మనవాళ్ళు ఏ పరిస్థితుల్లోనైనా మన పక్కనే ఉంటారు. నిన్ను ఇష్టపడమని ఎవరిని బలవంత పెట్టకు. కొన్ని రోజులు మౌనంగా ఉండు. మౌనంగా ఉండటం వల్ల నీకు మంచే జరుగుతుంది. నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించే కంటే వాటికి దూరమై ఒంటరిగా బ్రతకడం మేలు. ఎంత కష్టమొచ్చినా నీకు నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారే తప్ప నా అని ఎవరూ దగ్గరికి తీసుకోరు. ఏదైనా సరే మనది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంతే మంచిది. అది బంధమైనా, విలువైన వస్తువైనా. మనది అని రాసిపెట్టి ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే అది మనకే దక్కి తీరుతుంది. ఎవరి కాళ్ళ మీదో పడి నీ పని జరిగేటట్లు చూసుకునే కంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఏ పని చేయడానికైనా ప్రయత్నించు. కాలం కాలం ప్రకారమే మారుతుంది, కానీ మనిషి ఏ కాల ప్రకారమైనా కూడా మారగలడు. నిన్ను నువ్వే అతిగా పొగుడుకోవడం, అతిగా తక్కువ చేసుకోవడం రెండూ తప్పే. నువ్వేంటో నీ అంతరాత్మకి తెలిస్తే చాలు. నిన్ను హేళన చేసేవారి గురించి అస్సలు పట్టించుకోకు. నువ్వు అటు వెళ్ళగానే ఇంకొకరి మీద పడతారు. అది వాళ్ళ జబ్బు. ఎవరు ఏదిచ్చినా తిరిగిచ్చేయాలి. గుర్తుంచుకో, ఎవరు ఎలా ఇచ్చారో అలాగే ఇచ్చేయాలి. అది మంచైనా చెడైనా. మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులుంటారు, జాగ్రత్త. ఒక్క అద్భుతాన్ని చూడటం మీకు స్ఫూర్తినిస్తుంది, కానీ మీరే ఒక అద్భుతం అని తెలుసుకోవడం మిమ్మల్ని మారుస్తుంది. నీ విలువేంటో నువ్వు తెలుసుకో. నీ ప్రేమని వద్దనుకున్న వారి వెంట పడుతూ నీ టైం వేస్ట్ చేసుకోకు. మనల్ని అర్థం చేసుకుంటే గుండెల్లో గుడి కట్టినా తప్పులేదు, కానీ మనకే విలువలేని చోట ఎదుటి వ్యక్తి గురించి ఎంత ఆలోచించినా వ్యర్థమే. మిమ్మల్ని ఇష్టపడని వ్యక్తుల ముందు ఎప్పుడూ సంతోషంగా ఉండండి. ఎందుకంటే మీ ఆనందమే వాళ్లకు పెద్ద శిక్ష. ఇతరులు జాలిపడేలా మనం బ్రతకకూడదు, అసూయపడేలా బ్రతకాలి. నిన్ను నువ్వు గొప్పగా మార్చుకునే వరకు కొన్ని చోట్ల మౌనంగానే ఉండు. చివరిగా ఒక్క మాట, విలువలేని చోట విలువ కోసం ప్రయత్నించకండి. అలా చేస్తే ఉన్న విలువను మనమే పోగొట్టుకుంటాం. ఈ మాటలు మీ మనసుకు తాకితే ఒక లైక్ చేయండి. మీలా ఆలోచిస్తున్న ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.